హైదరాబాద్ మెహదీపట్నం గుడిమల్కాపూర్ పరిధిలోని హీరానగర్లో కాలనీ వాసులు ఓపెన్ నాలా సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 100 కుటుంబాల వరకు నాలా అటు ఇటువైపులా జీవనం కొనసాగిస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లాలన్నా కర్రల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాల్సిందే. పట్టుతప్పి నాలాలో పడి గాయాల పాలైన వారెందరూ. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. హీరానగర్ మురికినాల ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు చూస్తున్నాము. వచ్చేవాళ్ళే పోయేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ బస్తీలో లీడర్లు కూడా ఎవరు చేస్తున్నాం అంటారు కానీ ఎవరు సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు. ఏం చేయాలి, మా బ్రతికేంది? దీనికి సంబంధించిన వాళ్ళు దయచేసి ఇది ఏదో ఒకటి మాకు సేఫ్టీ చేయాలని కోరుకుంటున్నాను. హీరానగర్ గుడిమల్కాపూర్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉందండి ఈ నాలా మొత్తం. 20 ఏళ్ల పైనుంచి ఇలాగే ఉంది. దీన్ని పట్టించుకునే లీడర్ కానీ నాయకుడు కానీ ఎవరైతే ఇంతవరకు రాలేదు. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే దీంట్లో పడుతూ లేస్తున్నా. ఇంకా నా నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది, బట్ ఇది మాత్రం ఇంత కూడా చేంజ్ లేదు. అండ్ అదేవిధంగా ఎంతోమంది లీడర్లు వస్తున్నారు, ఎలక్షన్స్ టైంలో వస్తున్నారు, మేము అది చేస్తాం అని ఏదో కోతలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఇంతవరకు అయితే ఇక్కడికి వచ్చి మాకు సరిగ్గా న్యాయం చేసే వాళ్ళైతే ఎవరు లేరు. ఇక వానాకాలంలో నాలా పొంగితే పరిస్థితి ఏంటని దిగాలు పడుతున్నారు. నాలా దుర్గంధంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. డెంగ్యూ, మలేరియా, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు. ఇంతకు ముందు ఇక్కడ బ్రిడ్జి కూడా ఉండేది కాదండి, కింద అంతా ఇదే ఉండేది. ఇప్పుడు పిల్లలు పడ్డా కానీ ఒక మనిషి దిగి తీయాలంటే చాలా కష్టం అయిపోతుంది మాకి. ఇక్కడ ఇంటి ముందేమో స్థలం లేకుండా ఉంది. ఇంట్లో షుగరు, బీపీ ఉన్న పేషెంట్లు ఉన్నాం మేము. ఒక ఆటో రావడానికి కూడా కష్టం అయిపోతుంది. ఆ పేషెంట్ని కూడా తీసుకెళ్ళి అక్కడ దాకా మోసుకెళ్ళేసి ఒక ఆటోని పిలుచుకొచ్చుకొని తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఒక ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే కూడా పక్కనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంటి ముందర ఒక పందిరి వేసుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఉందండి. ఓట్లకు వస్తారు, అమ్మ దండమమ్మ మీకు మాకు వేయండి, ఈసారి మేము చేయిస్తామంటున్నారు, మళ్ళీ తిరిగి చూడరు. పిల్లలకు అంటువ్యాధులు వస్తున్నాయండి, మలేరియా, డెంగ్యూ లాంటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి పైప్ లైన్ నాలా నీటితో కలిసి తాగునీరు కలుషితమవుతోంది. TV9 చేతన ద్వారా పలుసార్లు చర్చా కార్యక్రమాలు నిర్వహించినా అధికారులు, నేతలు మాటలకే పరిమితమయ్యారు. ఓపెన్ నాలా సమస్యకు పరిష్కారం దిశగా ఏ ప్రయత్నం జరగలేదు. ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చి దండమమ్మా ఇప్పుడే చేస్తామమ్మా, మీరు ఓట్లు వేయండి, గుద్దుండ్రి అంటే మేము గుద్దుతాం. మళ్ళీ మా కాలువ ఇట్లనే ఉంది. ఎందాకని మేము చిన్నపిల్లలని పడుతున్నారు, పెద్దలు పడతారు. బండ్లు ఎవరి ఇంటికాడ పెడితే వాళ్ళు బండ్లు దొంగతనం చేసుకొని పోతుండ్రు. మొన్న నల్లల గురించి ఎంత తక్లీఫ్ పడ్డాము మాకు తెలుసు. నీళ్లు సరిగ్గా ఇడుస్తే వండు నీళ్లు, జ్వరాలు, రోగాలు వస్తాయి. దోమలు ఉన్నాయన్న దోమల మోటార్ కూడా దోమలు కొట్టాడు. ఎన్ని పరిస్థితులకి ఎగబడాలి మేము. ఈ చిన్న పిల్లలకు స్కూల్ పోవాలంటే కూడా అగడగడ పోతే అందులో పడితే తీస్తారా? తీయలేరు. అప్పుడు అత్యవసరం అందరు పనికి పోతారు. సాగు ఉంటే సాగుకు ఎత్తుకోపోనికి కూడా కాదు, మనుషులు తెచ్చితే అంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హీరానగర్లో ఓపెన్ నాలా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.